ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. బాలశౌరి చేరిక సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు చేరుకుంటున్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం బాలశౌరి కుమారులు అనుదీప్తో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఈ రోజు అయితే సాయంత్రం 4:30 గంటలకి మంచి ముహూర్తం చూసుకుని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే మాత్రం ఈరోజు 4:30 గంటలకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో కండవా కప్పుకుని పార్టీలోకి సాధారణంగా వస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అటు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే ప్రజానికం వస్తారు. 15,000 నుంచి 20,000 మధ్యలో కూడా ప్రజలు ఉంటారని కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఇప్పుడు నుంచున్న ప్రదేశంలో అయితే లోపల 15,000 మందికి అయితే వంటలు కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. పలు రకాలైనటువంటి వంటలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే లోపల అంతమంది పట్టారు కాబట్టి బయట కూడా జనం అందరూ కూడా అభిమానులు ఎక్కడ నిరాశపడకుండా ఉండేందుకు వీక్షించేందుకు కూడా అనుకూలంగా పలు ఎల్ఈడీలను అయితే అంటే సుమారు 7 ఎల్ఈడీలను అయితే భారీ పెద్ద స్క్రీన్ తోటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా జనసేన పార్టీలోకి రాకముందే వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సార్ మనతో మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే సుమారు 8,000 మందికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లలో ఎటువంటి వంటకాలని ప్రజలకి పెట్టబోతున్నారు? ఈరోజు కనీసం ఒక 10,000 నుంచి 20,000 వరకు జనాలు వస్తారండి. ఒక 10,000 వరకు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాము. వంటకాలు వచ్చేస్తే మళ్ళీ మనకి చికెన్ ఐటమ్స్, రైస్, సాంబారు, కర్రీలు అన్నీ ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి జాయిన్ అవుతున్నారు కాబట్టి 6-7 నుంచి వంటకాలు అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ భారీ ఎత్తున వస్తున్నారు. అన్ని 2 జిల్లాల్లో నుంచి, గుంటూరు జిల్లా నుంచి ఇంకా మచిలీపట్నం నుంచి బాగా వస్తున్నారు, కృష్ణా జిల్లా నుంచి. అంటే బాలశౌరి గారు అంటే ఒక బ్రాండ్. ఆయన అనేది రావడం అనేది జనసేన పార్టీలోకి రావడం అనేది మచిలీపట్నంలో చాలా వరకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కొన్ని చోట్ల క్లీన్ చీప్ చేసేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? జనసేన పార్టీలోకి వచ్చేటటువంటి ఆలోచన రావడానికి ఎటువంటి ఇది ఉంది మొత్తానికి? అంటే మాకు ఆలోచన ఉంది, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా కొండంత బలంతో వస్తున్నాం మేము కూడా. అందరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఎక్కడ నుంచి కానీ గెలుస్తానని నమ్మకం అయితే మనకుంది. అంటే ఇప్పటికే మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ అనౌన్స్ చేశారు. అంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి. అలాంటి వారిని కూడా అంటే వాస్తవంగా చూసినట్లయితే ఎవరిని కూడా మనం తక్కువ అంచనా రాజకీయాల్లో వారితో ముందుకెళ్తూ ఉన్నారు. అంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది జన సమీకరణ అయితే చేస్తూ ఉన్నారు? కృష్ణా జిల్లా నుంచి చాలామంది వస్తారండి. ఇప్పుడు ఎంతమంది వస్తారంటే వస్తారు 10,000 మంది బాగానే వస్తారు. మొత్తం మీద మనం చూసినట్లయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ పబ్లిక్కి ఎటువంటి ఇక్కడ అంటే సెక్యూరిటీ పరంగా కానీ వాటర్గా కానివ్వండి, మజ్జిగ అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అవునండి, మజ్జిగ, వాటర్ ఖచ్చితంగా అందరికీ అవైలబుల్లో ఉంటాయి. ఎవరు అంటే చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఎండబడి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా ఉంటాయండి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఇక్కడ కొంత సెక్యూరిటీస్ కానీ ఇట్లా ఏదైతే ఏర్పాటు ఉందో అంతమంది బౌన్సర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఏర్పాటు చేస్తున్నారు? సెక్యూరిటీ వైజ్గా బౌన్సర్లు కూడా ఉంటాడండి. ఒక 50 మంది వరకు 100 మంది వరకు ఉంటారు. వాళ్ళందరూ చూసుకొని కంట్రోల్ చేస్తారు. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ బాగా కరెక్ట్గా జరిగేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. 4 గంటలకల్లా ఇక్కడికి కాన్వాయిలు చేరే విధంగా ప్లాన్ అయితే చేశారు. అదంతా పర్ఫెక్ట్గా వస్తుందా? దానికి సంబంధించి ప్లాన్ అంతా కూడా ఎవరు చేశారు? ప్లాన్ అంతా టీం అంతా కలిసి చేశారండి. మొత్తం అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. టీము, నాన్నగారు అందరం కలిసి ప్లాన్ చేశాము. సో 4:30 నుంచి 5:30 లోపల ఇక్కడికి రావాలని అనుకుంటున్నాము. కానీ ఎక్కడన్నా లేట్ అయిందంటే మాత్రం మనం చెప్పలేం. కానీ ఎందుకంటే జనాలు అంతమంది ఉంటారు, సో అది చెప్పలేం. కానీ మ్యాక్సిమం 5:30 వరకు అయితే అందరూ ఇక్కడికి రావాలి వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మనం చూస్తే ఏదైతే బాలశౌరి గారు ప్రయాణంలో గుంటూరు నుంచి మోపిదేవి రావడానికి సుమారు 6 గంటలు పట్టిన పరిస్థితి. అలాంటిది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారంటే అసలు గుంటూరు నుంచి మంగళగిరి రావడానికి ఎంత టైం పట్టచ్చు? టైం పట్టిద్దండి, ఎందుకు పట్టదు? కనీసం నాకు తెలుసు 3-4 గంటలు ఈజీగా పట్టిద్ది. సో ఇంకా అది చూసుకోవాలి. మరి జనాలు వచ్చే దాన్ని బట్టి మనమే పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తుకుంటూ రావాలి.
చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి వారికి రుచికరమైనటువంటి విందుతో పాటు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మజ్జిగ, మంచినీరు, అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా బౌన్సర్లు కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బందిని కానివ్వండి 100 మంది పైసలకు వారిని ఏర్పాటు చేయడం, అనేక విధాలుగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ర్యాలీలకు సంబంధించి ఒకే టైంలో ఇక్కడికి రావడానికి బాలసౌరి గారు ఇప్పటికే మంచి ప్లాన్ అయితే వేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడికి వస్తారు. కాకపోతే ఎక్కడైనా అభిమానులు ఎక్కువగా టైట్ పొజిషన్ ఉంటుంది, అభిమానం కొద్దిసేపు ఆగాల్సి వస్తే కొద్దిగా లేటు అటు ఇటు కూడా అవ్వచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి బాలసౌరి గారి కుమారుడే ఈ యొక్క ఏర్పాట్లు చూడడం అనేది, మనతో మాట్లాడినటువంటి బాలసౌరి గారి కుమారుడే ఈయన ఇప్పుడు మనతో వివరంగా చూడడం జరిగింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా బాలసౌరి రాక మాత్రం కృష్ణా జిల్లా జనసేనలో మాత్రం పెగంపల్ని పుట్టిస్తుందని మాత్రం చెప్పాలి. కెమెరామెన్ అఖిల్తో జీవి సాంబశివరావు, మంగళగిరి పార్టీ కార్యాలయం.